सर्वद्वाराणि संयम्य मनोहृदि निरुध्य च मूर्ध्याधायात्मनः प्राणम् आस्थितो योगधारणाम् ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन् मामनुस्मरन् यः प्रयाति त्यजन् देहं स याति పరమాం గతిం. ఇంద్రియాలన్నింటినీ తన అధీనంలో ఉంచుకొని మనస్సును హృదయంలోనే స్థిరంగా నిలిపి అట్లా వశమైన మనస్సుతో ప్రాణములని మూర్ధస్థానమందు అనగా సహస్రారం నందు స్థిరంగా ఉంచి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఆ ఓంకారమునకు అర్థస్వరూపుడును నిర్గుణ బ్రహ్మ అయిన నన్ను చింతిస్తూ దేహత్యాగం చేసినవాడు పరమగతిని, దేహత్యాగం అనగా శరీరాన్ని వదిలేసినవాడు పరమగతిని, మోక్షాన్ని పొందుతాడు. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, నిత్యము నిరంతరము అనన్యభావంతో మనస్సును నా అందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరిస్తూ చింతిస్తూ ఉండే యోగికి నేను సులభంగా లభిస్తాను, అనగా అతనికి సహజంగానే నేను లభిస్తాను. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. అటువంటి పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన తర్వాత దుఃఖములకు నిలయమైన క్షణికమైన ఈ పునర్జన్మను పొందరు. ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న అన్ని లోకంలో కూడా పునరావృత్తులు అనగా మళ్ళీ జన్మకి కారణము. కానీ ఓ కౌంతేయ, ఈ లోకములన్నీ కాలానికి పరిమితమైనవి, కానీ పరమాత్మ అయిన నేను కాలానికి అతీతుడను కనుక నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్రవిదో జనాః. 1000 చతుర్యుగములు అనగా 4 యుగములు 1000 అయినప్పుడు 1000 అయిన కాలము బ్రహ్మకు ఒక పగలని, అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అని తెలిసిన యోగులు కాలతత్వాన్ని నిజంగా తెలుసుకున్నవారు. అనగా బ్రహ్మ యొక్క కాలము సుమారుగా 432 కోట్ల సంవత్సరాలు, అది కూడా ఒక పగలు. అంతేకాలము రాత్రితో సమానం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయువుతో పోలుస్తారు. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. చరాచర ప్రాణులన్నీ బ్రహ్మ యొక్క పగటి కాలం ప్రారంభం కాగానే బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం నుండి పుడతాయి. మరలా బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమందు లీనమైపోతాయి. భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరాగమే. ఓ పార్థ, ఈ ప్రాణి సముదాయమే ప్రకృతి కారణంగా మాటిమాటికి పుడుతూ ఉంటుంది. రాత్రి ప్రారంభ కాలమున లీనమగుచూ ఉంటుంది, పగటి ప్రారంభ కాలమున మళ్ళీ పుడుతూ ఉంటుంది. పరస్తస్మాత్తు భావోన్యః వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఆ అవ్యక్తము కంటను పరమమైన, విలక్షణమైన, శాశ్వతమైన అవ్యక్త భావమే ఈ పరమపదము పరమాత్మ. ప్రాణులన్నీ నశించినా కూడా ఆ పరమపురుషుడు మాత్రం నశించడు, అతను ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాడు. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ అవ్యక్తమునే అక్షరము అంటే నాశనము లేనిది అని అంటారు.
ఇదే పరమగతి మరియు నా పరమధామము. ఈ సనాతన అవ్యక్తమును అనగా అవ్యక్తము అంటే తెలియనిది అని అర్థం. అనగా నా పరంధామంను చేరిన వారు మరలా తిరిగి రారు. పురుషస్స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఓ పార్థ, అన్ని ప్రాణులు ఆ పరమాత్మయందే లీనమై ఉన్నాయి. ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ చేతనే ఈ జగత్తంతా వ్యాపించి ఉంది. అటువంటి సనాతన పరమపురుషుడైన పరమాత్మని కేవలం అనన్య భక్తి ద్వారా మాత్రమే చేరుకోగలము. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ అర్జున, ఏ కాలం నందు దేహత్యాగం చేసిన యోగులు తిరిగి రాని గతిని చేరుతారో మరియు ఏ కాలమందు దేహత్యాగం చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుతారో అటువంటి కాలములను అనగా 2 మార్గాలను తెలిపెదను. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తిని పొందుతారు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా పగలు శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు తీసుకుపోయి పరమపదమునకు చేరుస్తారు. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాస ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. అట్లే సకామ కర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకాలను చేరుతారు. దేహత్యాగం చేసిన ఈ సకామ కర్మయోగులను క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన అభిమాన దేవతలు తీసుకొని పోయి స్వర్గాది లోకములకు చేరుస్తారు. వారు అచట చాంద్రమస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి భూలోకమునకు చేరుతారు. శుక్లకృష్ణే గతి హ్యేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ 2 మార్గములకు శుక్ల కృష్ణ మార్గములని లేక దేవయాన పితృయాన మార్గములని వ్యవహార ప్రసిద్ధి కలదు. ఇవి సనాతనములు. దేవయాన మార్గమున వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగి రారు. పితృయాన మార్గమున వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రంలో పడతారు. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ పార్థ, ఈ విధంగా ఈ 2 మార్గముల తత్వములను తెలుసుకున్న యోగి మోహితుడు కాడు. కావున అన్ని కాలములయందు సమత్వ బుద్ధి రూపయోగయుక్తుడము కమ్ము అనగా నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నింపుము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఈ తత్వరహస్యమును తెలుసుకున్న యోగి వేద పఠనముల వల్ల యజ్ఞదాన తపస్సు ఇటువంటి చర్యల వలన కలుగు పుణ్యఫలములను తోసిరాజని నిస్సందేహముగా సనాతన పరమపదమును మాత్రమే చేరుకుంటారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షరపరబ్రహ్మయోగో నామ 8మోऽధ్యాయः।